డాలర్స్ ఉన్నాయి. తర్వాత అన్పెయిడ్ బోనస్లు ఏం లేవు. రెఫరల్ అన్పెయిడ్ అని చెప్పేసి $32.2 ఉన్నాయి. వ్యాలెట్ వచ్చేసి $79.8 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వీక్లో అంటే నెక్స్ట్ థర్స్డేకి ఇవన్నీ రావాల్సినటువంటివి. ఇంకా రాలేదు. థర్స్డే రాకముందే ఇంత అమౌంట్ అనేది మనకు జనరేట్ అయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ ఎర్నింగ్స్ ఇంతవరకు నాకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఎంత అనేది దాదాపు 1 ఇయర్ కంటే ఎక్కువ ఇది వర్క్ అవుతుంది. 1 ఇయర్ కంటే ఎక్కువ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి టుడేస్ ఎర్నింగ్స్, ఈరోజు ఎర్నింగ్స్ 3.27 నేను చేసింది. తర్వాత 7 డేస్ ఎర్నింగ్స్ వచ్చేసి 18.42, లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ వచ్చేసి 14.92. అదేవిధంగా టోటల్ పెయిడ్ 1474 అంటే ఇంకా నాకు ఈ 2 డేస్ ఎర్నింగ్స్ వరకు ఇంకా ఈ అమౌంట్ అంతా వచ్చేది ఉంది కాబట్టి అది మనకు పోగా మిగిలింది 1474 నన్ను ఆల్రెడీ తీసుకున్నాను. 1474 అంటే ఎంత అంటే మీకు సింపుల్గా చెప్తాను నేను. $1474 మనం ఇక్కడ చూసుకుందాం. 1474 ఇక్కడ మీరు చూసినట్లయితే కింద చూడండి, 1,09,640 రూపాయలు నేను ఇంతవరకు ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ కంప్లీట్గా ఇది మాత్రం నిజం. ఇక మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే కంటిన్యూగా చేసినట్లయితే ఇంతకుముందు నేను మీకు చూపించాను కొంతమంది రెఫరల్స్ కూడా, మీరు కూడా జాయిన్ కావచ్చు. కింద మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒకటేంటంటే మీరు నేను కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు ఒక అడిషనల్గా బోనస్ ఏంటంటే $1 మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. $1 ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత మీరు ఇంకా $9 మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ అకౌంట్కి డైరెక్ట్గా $10 మీ అకౌంట్కి డైరెక్ట్గా క్రియేట్ అయిపోతాయి. అంటే దాదాపు 700 నుంచి 750 రూపాయల వరకు మీ అకౌంట్కి వచ్చేస్తాయి. సింపుల్గా మీరు చేసేది ఏం లేదు, మీకు $1 పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, వర్క్ కంప్లీట్ చేసుకోండి. కింద మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి ఈ విధంగా వస్తారు. దాని యొక్క ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. టైం బాక్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. మీకు లాగిన్ అనేది ఆప్షన్, ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎటువంటి డీటెయిల్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫేస్బుక్ ఆల్రెడీ అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు ఫేస్బుక్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంతోనే మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇవి అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీకు కష్టమయ్యే బదులు ఫేస్బుక్తో డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళిపోతారు. మీరు ఫేస్బుక్ అకౌంట్ నుంచి మీరు డైరెక్ట్గా సైన్ అప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. ఆ కొత్త అకౌంట్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ ఇది. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని చెప్పాను కదా, ఈ డాష్ బోర్డ్ అంటే దీంట్లో మన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మీకు ఏమేమి కావాలి ఏంటి అనేది ఇక్కడ, ఇది నా కొత్త అకౌంట్, ఇది పాత అకౌంట్ కాదు. మీ కొత్త అకౌంట్ చూసినట్లయితే నేను లాగిన్ అయినందుకు నాకు ఇక్కడ మీరు చూడొచ్చు కదా, పైన చూసారు మీరు, లాగిన్ అయినందుకు $1 వచ్చింది. లాగిన్ చేసినందుకు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు లాగిన్ చేసినందుకు $1 వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మీకు రెఫరల్స్ అనేవి మీ కింద మీకే రెఫరల్స్ వస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి ఇంకా ఏం లేవు, రెఫరల్స్ ఏం లేవు, బోనస్ ఏం లేదు. ఇది కొత్త అకౌంట్ కాబట్టి, ఇదే స్టార్టింగ్ అకౌంట్ కాబట్టి ఇట్లనే ఉంటుంది. ఇక డాష్ బోర్డ్కి వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. మీకు ఇక్కడ $1 కనిపిస్తుంది. ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ మీ సొంతం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చినందుకు కూడా మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో ఎర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వేస్ అని ఉంటాయి. సర్వేస్లో ఏమున్నది, ఇక్కడ మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. నోటిఫై మీ యాజ్ సూన్ యాజ్ ఏ న్యూ సర్వే బికమ్స్ అవైలబుల్. మీకు ఒక కొత్త సర్వే రాగానే మీకు నోటిఫై చేయమని చెప్పేసి అంటారు. మీరు కంపల్సరీ టిక్ పెట్టాలి. టిక్ పెడితే మీకు కొత్త సర్వేలు మీరు ఇచ్చిన మీ యొక్క మెయిల్ ఐడికి వస్తాయి. మెయిల్ ఐడి ఎక్కడిది అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఎట్లాగో తప్పకుండా అందరికీ మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఫేస్బుక్లో కూడా మీరు మెయిల్ ఐడిని కనెక్ట్ చేసి ఉంటారు కాబట్టి మీకు డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్లాక్ హయ్యర్ పేయింగ్ సర్వేస్ బై కంప్లీటింగ్ టైమ్ బాక్స్ ప్రొఫైల్. యూ విల్ ఆల్సో గెట్ 10 cents ఫర్ కంప్లీటింగ్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ కంప్లీట్ చేసినంత మాత్రానే మీకు ఇక్కడ 10 cents అనేవి యాడ్ అవుతాయి. అంటే మీ యొక్క డీటెయిల్స్, మీరు కేవలం మీ డీటెయిల్స్ ఇచ్చినందుకే మీకు ఒక 10 cents అనేవి యాడ్ అవుతాయి. అవి ఎట్లా అంటే ఇక్కడ చూడండి, మీ ప్రొఫైల్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఇందాక మనం చదివిన దగ్గరనే ఇక్కడ మీరు క్లిక్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఓపెన్ చేయగానే ఎర్న్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఎర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా సర్వే అని వస్తుంది. దాని కింద ఇక్కడ మాకు ఏ సర్వే వచ్చినా కూడా కొత్త సర్వే మాకు నోటిఫికేషన్ రావాలని చెప్పే దాని మీద మీరు టిక్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఈ వర్క్ చేస్తే మీకు 10 cents వస్తాయి. ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత మీ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ బాక్స్లో, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి సెకండ్ బాక్స్లో, తర్వాత ఇండియా కంట్రీ యొక్క పేరు ఇండియా ఉండాలి, స్టేట్ వచ్చేసి ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేయండి, ఏ స్టేట్ అయితే ఆ స్టేటు,
థర్డ్ వచ్చేసి ఇక్కడ పక్కన అడ్రస్ అనేది ఉంది, అడ్రస్ కంప్లీట్ ఇచ్చేసేయాలి. పోస్టల్ కోడ్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేయండి. జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. ఇక అయిపోయిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ వస్తుంది. ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ 100% కరెక్ట్ అని ఇక్కడ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేశాను కదా, ఇక్కడ మీరు చూస్తారా యువర్ ప్రొఫైల్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీద చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు 10 cents మళ్ళీ యాడ్ అయినాయి. ఇంతకుముందు $1 ఉండే, ఇప్పుడు 10 cents యాడ్ అయింది. అంటే ఎందుకు, మనం జస్ట్ ప్రొఫైల్ కంప్లీట్ చేసినందుకే మనకి 10 cents వచ్చినాయి. ఇంకా ఇదే కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. మీకు 10 cents అంటే మీకు ఒక 10 కంప్లీట్ చేసానంటే 100 cents వస్తాయి, అంటే $1 అనమాట. నేను ఇప్పుడు ఎంతసేపట్లో చేసాను, జస్ట్ ఒక 3 minutes కూడా పట్టలేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ టైంబాక్స్ క్వాలిటీ టెస్టింగ్ సర్వే. ఇది మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయాల్సిందే. ఇది కంప్లీట్ చేస్తేనే మీ టేస్ట్ ఏంటిది, మీరు ఎట్లా ఏ విధంగా ఆలోచన చేస్తారు, మీకు ఎలాంటి సర్వీస్ రావాలి, కాస్ట్లీ సర్వీస్ రావాలన్నా చీప్ సర్వీస్ రావాలా, ఎటువంటి కాంటెంట్ రావాలి మీకు అని చెప్పేసి అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఒక 30 questions ఉంటాయి. ఆ 30 questions కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్తాను, అదే ఆన్సర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎవరికి వచ్చినా కూడా అవే క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే 30 questions-లో ఒకటో క్వశ్చన్ నాకు ఉంటే అదే మీకు 4వ క్వశ్చన్ కావచ్చు లేదా 10వ క్వశ్చన్ కావచ్చు. ఆన్సర్ మాత్రం సేమ్ అదే క్వశ్చన్కి అదే ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్స్ ఆ 30లోనే అటు ఇటు జంబ్లింగ్ అవుతాయి అంతే, కాకపోతే మీకు కొత్త క్వశ్చన్స్ ఏం రావు. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ ఎవరికి ఏ టెన్షన్ లేదు. నేను ఇక్కడ చూపించినట్టుగా మీరు ఒకవేళ నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకొని దాంట్లో మీరు కంప్లీట్ చేసుకోండి. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంత టైం పడుతుంది, 6 నిమిషాలు పడుతుందని ఇచ్చాడు. ప్రతి సర్వేకి ఇట్లనే ఉంటుంది. ఇది ఒక సర్వే లాగానే అనమాట. ఒక సర్వే పేరు ఇస్తాడు, దానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా ఇస్తాడు, ఎంత రేటు ఇస్తాడు, ఎంత వాళ్ళు ఇచ్చేటువంటి పేమెంట్ ఎంత అనేది కూడా ఇస్తాడు. స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. నేను ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది, మీకు ఓపికగా చూస్తేనే మంచిది, లేదంటే నేనేం చేయలేను. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, టైంబాక్స్ పేస్ 15% రెఫరల్ కమిషన్ టు ఎనీవన్ హూ రెఫర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే టైంబాక్స్ అనేది మీకు 15% రెఫరల్ కమిషన్ ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. అది నిజమే. కాబట్టి టైంబాక్స్ పే ఫర్ రెఫరింగ్ పీపుల్ కాబట్టి ఇది 15% అనేది 100% కరెక్ట్. కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్లో పైన చూడవచ్చు ప్రాసెస్ 0%. మనం ఇంకా ఒకటో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు కాబట్టి 0%. మీరు ఎట్లా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంటూ పోతారో ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంటుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 4% అయింది. ప్రాసెస్ అనేది 4% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఇందాక నేను ఇచ్చింది 15% గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్వశ్చన్కి. అటువంటి క్వశ్చన్ వస్తే మళ్ళీ మీరు 15% ఇవ్వాలి. థర్స్డే ఇఫ్ యూ హ్యావ్ రీచ్డ్ $10 వాట్ ఈజ్ ద పే డే ఆఫ్ టైంబాక్స్ నుంచి మీకు డబ్బులు ఏ రోజు వస్తాయని అడుగుతున్నాడు. థర్స్డే కదా, ఇక్కడ వాడు ఆల్రెడీ ఆన్సర్లు ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మంచిగా గమనించండి, కొద్దిగా ఓపికగా చేయాలి. అందుకే మీకు ఆన్సర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆన్సర్స్ దాదాపు ఇక్కడే ఉంటాయి. ఒక 2-3 క్వశ్చన్లకు తప్ప 30 questions-లో దాదాపు అన్నిటికీ ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి. థర్స్డే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేయండి, ప్లస్ వెళ్ళిపోండి. టైంబాక్స్ హ్యాస్ మినిమం పే అవుట్ ఆఫ్ $10. అవును, $10 మినిమం పే అవుట్. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మినిమం పే అవుట్ ఆఫ్ టైంబాక్స్ ఉందా, ఇదే $10 మినిమం పే అవుట్. మినిమం $10 వస్తే మీకు బయటకు ఇస్తారు. కాబట్టి $10కు ఓకే కొట్టిన. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ లెవెల్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు వేస్ట్గా ఏదో మనకు తెలిసింది కదా అని చెప్పో లేదో జోక్గా పెట్టినట్టయితే మీరు మొత్తం మునిగిపోతారు. దీంట్లో ఒక్క పైసా కూడా రాదు మీకు. వీలైనంత వరకు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మంచి ఎడ్యుకేషన్ ఉన్నట్టుగా చెప్తేనే మీకు మంచి కాస్ట్లీ సర్వీస్ వస్తాయి. ఏం తెలియని వానికి సర్వే ఇచ్చి వాడికి ఏం ప్రయోజనం. కాబట్టి అలాంటి పని చేయకుండా మీరు స్మార్ట్ పర్సన్సే నాకు తెలుసు. కాబట్టి కొంచెం తెలివిగా ఆలోచించి మీరు ఇవ్వడం బెటర్. నేనైతే నాది ఆల్రెడీ మాస్టర్స్ డిగ్రీ కాబట్టి నేను మాస్టర్స్ డిగ్రీ అని ఇచ్చాను. మనకు మంచి సర్వే రావాలంటే మన యొక్క క్వాలిఫికేషన్ కూడా బాగా ఉండాలి. దీనికోసం మీకు ఏం సర్టిఫికేట్లు అడగరు, మిమ్మల్ని ఏం జిరాక్సులు పంపించమన్నారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. వెన్ డూయింగ్ సర్వీస్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్. జస్ట్ ఎ మినిట్, నేను చదువుతాను, ఉండండి. ఇక్కడ చూడండి, డిస్క్వాలిఫైడ్ ఫర్ డూయింగ్ సర్వీస్ విచ్ ఈజ్ నార్మల్. ఇక్కడ చూడండి, డిస్క్వాలిఫైడ్ విచ్ ఈజ్ సర్వీస్ ఈజ్ డూయింగ్ విచ్ ఈజ్ నార్మల్. ఇది ఆన్సర్ ఒకటే, కాబట్టి టిక్ చేసేసినాం, అయిపోయింది. 6th క్వశ్చన్, సమ్ టైమ్స్ యూ డూ. ఓకే, ఇక్కడ 6th క్వశ్చన్కి అర్థం ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా ఒక టాస్క్ చేసిన తర్వాత మీకు వితిన్ 1 hour లోపల, ఇక్కడ చూడండి వితిన్ 1 hour లోపల మీకు వచ్చినటువంటి అమౌంట్ యాడ్ కాకపోతే, మీకు అంటే ఏదైనా ఒక టాస్క్ చేసిన తర్వాత మీకు రావాల్సినటువంటి డాలర్స్ ఏవైతే ఉందో, ఎంతైతే అమౌంట్ ఉందో ఆ ఎర్నింగ్స్ మీకు యాడ్ కాకపోతే మీరు 1 hour వరకు వెయిట్ చేసి మీరు సపోర్టింగ్ టీమ్కి ఐ డిడ్ ఏ టాస్క్ అండ్ డిడ్ నాట్
క్రెడిట్ అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ అనేది వదిలేయాలి అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. ఏ టాస్క్ అండ్ డిడ్ నాట్ క్రెడిట్, ఇదే ఆన్సర్. చూడండి ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడో వాడు అదే ఆన్సర్ ఇక్కడ, కాబట్టి అది టిక్ చేసేసుకోవాలి మనం. వాట్ ఆర్ యూ కరెంట్లీ డూయింగ్ రైట్ నౌ, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు. ఇక్కడ చూడండి సింపుల్గా ఇది ఒక లాజిక్ క్వశ్చన్, మీకు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, కంప్లీటింగ్ ద ప్రీ స్క్రీనర్ సర్వే ఆన్ టైమ్ బాక్స్ విత్ హానెస్ట్ ఆన్సర్స్, నిజాయితీగా మనం ఈ ఆన్సర్స్ ఇస్తున్నాము ఇక్కడ ఈ సర్వేలో అని చెప్పేసి ప్రీ స్క్రీనర్ సర్వే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, ఇది మీరే చేసుకుంటారు ఆటోమేటిక్గా. మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు మీరు ఇచ్చిన దానికి దీనికి మ్యాచ్ కావాలి, లేకపోతే మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టుగా వాళ్ళకి తెలిసిపోతుంది. పొరపాటున కూడా మీరు తొందరపడి రాంగ్ ఆన్సర్ ఇస్తే మాత్రం ఈ క్వశ్చన్ రాంగ్ అయిందంటే మీరు అన్ని రాంగ్ చేసినట్లే. తర్వాత టైమ్ బాక్స్ హ్యాజ్ ఎ డైలీ ల్యాడర్ కాంపిటీషన్ వేర్ 5 యూజర్స్ విన్ క్యాష్ ప్రైజ్. ఇక్కడ ఈచ్ డేకి ప్రతిరోజుకి టాప్ విన్నర్స్కి $20 ఇస్తారు. విచ్ ప్రైజ్ అమౌంట్ డస్ ద టాప్ యూజర్ డే విన్, టాప్ యూజరు ఎలాంటి అమౌంట్ని గెలుస్తాడు, ఏ అమౌంట్ని గెలుస్తాడు. ఇక్కడ $20 అని ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా, అందులో ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ మనం పెట్టేసేయాలి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ టీవీ, ఇక్కడ మీకు ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మీకు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ. సో ఇక్కడ నేను చేశాను, ఇంకా 37% కంప్లీట్ అయింది. 12th క్వశ్చన్ వచ్చేసి టైమ్ ఆఫ్ సర్వీస్ పే అప్ టు 50 times more than every other task on the site. So you should always check for service before checking on any other tab. Which task pays you higher in time box. మీరు చూస్తున్నారు కదా టైం బాక్స్లో, మీకు ఇది టైం బాక్స్ గురించి కంప్లీట్గా తెలియడానికి ఒక చిన్న క్వశ్చనేర్ అనమాట ఇది. టైం బాక్స్లో సర్వేస్ అనేవి 50 times మనకు ఎక్కువగా పేమెంట్ ఇస్తాయి అన్నమాట. కాబట్టి సర్వేలు మనం వీలైనంత వరకు కంప్లీట్ చేయాలి. ఒక సర్వే చేసినట్లయితే 50 cents వస్తాయి, అంటే $50 వస్తుంది. జస్ట్ మీకు ఒక 5 minutesలోనే $50 వస్తుంది, అంటే దాదాపుగా ₹35 వస్తాయి. మరి ఇప్పుడు దేంట్లో వస్తుందని చెప్పండి మీరు, దీంట్లో సర్వేలో అని వాడే ఆన్సర్ ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ మనం టిక్ చేస్తున్నాం. 13th క్వశ్చన్, టైం బాక్స్లో కొంతమంది డబ్బులు మాకు రాలేదు, రిసీవ్ కాలేదని చెప్పి అంటున్నారంట. ఎందుకు, వాళ్ళ యొక్క పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళకు డబ్బులు రాలేదు. ఇప్పుడు చెప్పండి, పేమెంట్ రావాలంటే మనం ఏం యాడ్ చేయాలంటే పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ పేమెంట్ మెథడ్ ఇన్ ద సెట్టింగ్స్ ట్యాబ్, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వేస్ ఆల్వేస్ కంటైన్ ఏ లాట్ ఆఫ్ ట్రాప్ క్వశ్చన్స్ దట్ డిటెక్ట్ పీపుల్ హూ ఆర్ జస్ట్ సెలెక్టింగ్ ఎనీ ఆన్సర్ అండ్ ఆర్ నాట్ ఈవెన్ రీడింగ్ ద క్వశ్చన్స్ రీడ్ చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్లు యాడ్ చేస్తున్నారంట. మనం అట్లా చేయట్లేదు కదా, ఇక్కడ ఇది సెకండ్ ఆన్సర్ ఇవ్వాలి. సర్వేస్ కంటైన్ ట్రాప్ క్వశ్చన్స్ టు ఫిల్టర్ అవుట్ ఫ్రాడ్, అంటే మోసం చేయకుండా కరెక్ట్ ఆన్సర్ కావాలంటే దాన్ని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట సర్వేస్. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఇవ్వండి, ఇది టిక్ చేసుకోండి. మీకు వీలైతే నేను చెప్పాను కదా ఇంతకుముందే, తప్పకుండా మీరు ఇవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఇది 15th క్వశ్చన్, ఈ 15th క్వశ్చన్ మీకు 30th క్వశ్చన్ రావచ్చు, కానీ క్వశ్చన్స్ మాత్రం అవే ఉంటాయి, ఆన్సర్స్ అవే ఉంటాయి. ఓకే, వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఇక్కడ మీరు ఆన్సర్ ఇచ్చారు, ఏమి ఇస్తారు, ఐఎమ్ ఏ CEO ఆఫ్ యాపిల్ కంపెనీ. మీరు CEO ఆఫ్ యాపిల్ కంపెనీ కాదు కదా, మనం ఇదైతే ఇవ్వలేము. తర్వాత ఇంకోటి ఏముంది, ఇక్కడ చూడండి లాస్ట్కు, ఐఆమ్ ఓనర్ ఆఫ్ అమెజాన్ కంపెనీ. అమెజాన్ కంపెనీకి మనం ఓనర్ కాదు కదా, కాబట్టి ఇక్కడ మనం కొంచెంగా తెలివిగా చేయాలి. ఇది ఫ్రీలాన్సర్ అంటే ఎవరు, ఎప్పుడో ఏదో వర్క్ వస్తే దాన్ని వర్క్ చేసి వదిలేసేవాడు, డబ్బులు అనేవి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఉండదు. టెంపరరీ అన్ఎంప్లాయిడ్, తాత్కాలికంగా ఇప్పుడు మనం ఏదో జాబ్ లేకుండా ఫ్రీగా ఉన్నాడు తను, వీని దగ్గర డబ్బులే ఉండవు, వీనికి సర్వే ఇచ్చి వేస్ట్. యాక్టివ్ మిలిటరీ, మన దేశాన్ని రక్షించడానికి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లాంటివి వీలు పడదు. ఫుల్ టైం హోమ్ మేకర్ అంటే గృహిణి, వీళ్ళకు కూడా సర్వేలు ఇవ్వడానికి వీలు కాదు. సర్వేలు ఇస్తారు కానీ వీళ్ళకి చాలా తక్కువ రేట్ సర్వేలు ఇస్తారు. వీళ్ళందరికీ రావని కాదు, చాలా తక్కువ రేట్ సర్వేలు వస్తాయి. ఎక్కువ రేట్ సర్వేలు ఎవరికి వస్తాయంటే చెప్తాను ఉండండి. స్టూడెంట్స్ కూడా డబ్బుల కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా తక్కువ రేటే వస్తాయి. డిజేబుల్డ్ వాళ్ళకు కూడా మేబీ ఇన్కమ్ ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. దానికంటే రిటైర్డ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రిటైర్ అయిపోయింటారు కాబట్టి వాళ్ళకు ఇన్కమ్ అనేది కొత్తగా వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళకు తక్కువ రేటెడ్ సర్వీస్ అనేవి వస్తుంటాయి. ఎంప్లాయిడ్ పార్ట్ టైం అతనికి డబ్బులు అనేవి తక్కువగానే ఉంటాయి. ఫుల్గా అతడు ఎక్కడ ఖర్చు చేయలేడు కాబట్టి మంచి సర్వీస్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ గురించి ఒక సర్వే అడుగుతున్నాడు అనుకోండి, అతడు ఈ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఉన్నతనికి కార్ గురించి సర్వే ఇస్తాడా, ఇవ్వడు. కాకపోతే ఆ సర్వే నుంచి మనకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అటువంటి సర్వేలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి, మనకు మంచి ఇన్కమ్ ఉన్నది అని చెప్పేసి వీళ్ళకు మనం చెప్పాలన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉంటాయి. మీరు ఇది పెట్టారనుకోండి మంచి సర్వేలు వస్తాయి, డబ్బులు బాగా ఉండేటువంటి సర్వేలు వస్తాయి. తర్వాత ఎంప్లాయిడ్ ఫుల్ టైం, వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర శాలరీ ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా మంచి
సర్వేస్ అనేవి, కాస్ట్లీ సర్వేస్ అనేవి వస్తాయి. మీరు ఈ రెండిట్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఫుల్లీ ఎంప్లాయిడ్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ కంట్రీ యూ లివ్ ఇన్? మన ఇండియా. ఓకే ఇండియా 50% అయింది మనది. ఇంకా 17th క్వశ్చన్లో ఉన్నాం. టైమ్ బాక్స్ హ్యావ్ వీక్లీ స్వీప్ స్టేకర్స్ 30 విన్నర్స్ ర్యాండమ్లీ $500. ఇక్కడ ఏంటిది ఉంటుందంటే, మీకు ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నాను. ప్రతి వారము మనకు వచ్చినటువంటి పాయింట్స్లో మనకు వచ్చినటువంటి రెఫరల్స్ నుంచి మనం ఎర్నింగ్ చేసినటువంటి వాటన్నిటి నుంచి కూడా వాళ్ళందరిలో ఒక 30 మందికి కలిపి $500 ర్యాండమ్గా స్వీప్ స్టేకర్స్గా ప్రైజెస్గా ఇస్తారనమాట ఈ వెబ్సైట్ నుండి. వాట్ డూ యూ నీడ్ టు డూ ఎర్న్ స్వీప్ స్టేకర్ టికెట్స్? ఈ టికెట్స్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? పెర్ఫామ్ టాస్క్ ఆన్ ద సైట్, అంతే. డూ యూ కరెంట్లీ సఫర్ ఫ్రమ్ ఎనీ మెడికల్ ఇల్నెస్? మనకి మెడికల్ ఇల్నెస్ అంటే మనకి ఏం లేదు కాబట్టి నో, ఐ డోంట్ సఫర్ with any medical illness. Logging in daily, you will get 100 free tip seconds, means that without doing task, what will you receive for logging daily? ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం పని చేయొద్దు. రోజు ఒకసారి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, లాగిన్ చేస్తే మీకు ఎన్ని వస్తాయి? 100 ఫ్రీ స్వీప్ స్టేకర్స్ ఎంట్రీస్ వస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి $500 డ్రా ఏదైతే ఉందో ఆ డ్రాకి సంబంధించినటువంటి ఎంట్రీ టికెట్స్ అనమాట ఇవి. ఇది ప్రతి గురువారం మనకు అనేది డ్రా తీస్తుంటారు. ఇక్కడ చూడండి, 100 స్వీప్ స్టేకర్ టికెట్స్ ప్రతిరోజు మనం లాగిన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద రెఫరల్ ఎర్నింగ్స్ అమౌంట్ ఇన్ ద హెడర్? యూ కెన్ సీ వాట్ ఆర్ సర్ రెఫరల్స్ డూయింగ్. ఓకే, ఇది లాస్ట్ది. ఓకే 21, సమ్ సర్వీస్ కెన్ టేక్ లాంగ్ టైమ్ కంప్లీట్ పీపుల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇట్ పేస్. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి అదే టిక్ చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ద మూన్? మీరు ఎప్పుడైనా చంద్రుడి మీదకి వెళ్ళారా? మీరు ఒకవేళ వెళ్ళుంటే ఎస్ పెట్టండి, నేనైతే పోలేదు కాబట్టి నో పెడుతున్నా. ఆర్ బీయింగ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ఫ్రమ్ ద సర్వే ప్యానల్. సెలెక్ట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బిలో. ఫాల్స్ ఆన్సర్స్ కెన్ రిజల్ట్ ఇన్ ఛార్జ్ బ్యాక్స్ అంటే ఇక్కడ మీకు సింపుల్ చెప్పేది ఏంటంటే, కావాలనే ప్రతిసారి మనం రాంగ్ ఆన్సర్స్ లేదంటే సంబంధం లేకుండా ఆన్సర్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు సర్వేల నుంచి పర్మనెంట్గా బ్యాన్ చేయబడతారు. అక్కడే ఉంది ఆన్సరు, అదే ఆన్సర్ మీరు ఇక్కడ టిక్ చేయాలంతే. బై క్లికింగ్ ఆన్ ఎర్నింగ్ డాలర్ అమౌంట్, ఇక్కడ చూడండి ఎర్నింగ్ డాలర్స్, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఏమేం చేస్తారు అనేది ఉంటుంది. మీరు ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ టాస్క్లే, ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ మనకు డబ్బులు ఇచ్చేవే. కాంటెంట్, టాస్కులు, రెఫరు, ఆఫర్ వాల్స్. ఇంతకుముందు మీరు చూసారు ఆఫర్ వాల్స్లో కొంతమంది సంపాదించారు. అలీ ఎక్స్ప్రెస్, ఇంట్రెస్ట్లు, స్వీప్ స్టేకర్స్, ప్రీమియం. కెన్ సీ వాట్ డైనర్, కెన్ సీ ఎగ్జాక్ట్ వాట్ టాస్క్ యూ హ్యావ్ డన్. ఇక్కడ మీరు టాస్క్లు ఏమేం చేశారో అవి మాత్రమే దీంట్లో కనిపిస్తాయి. ఓకే రైట్. నెక్స్ట్ 25, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ ఈజ్ బ్లూ కలర్లో ఏది ఉంటుంది? బ్లూనే ఉంటుంది. ఐ అండర్స్టాండ్ దట్ సర్వే అడ్వర్టైజర్స్ ఓన్లీ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పీపుల్ అండ్ మీట్ ఏ వెరీ స్పెసిఫిక్ ప్రొఫైల్. ఇక్కడ చూడండి, మనం స్పెసిఫిక్ ప్రొఫైల్ ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే మంచి సర్వేస్ అనేవి వస్తాయి. సెలెక్ట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సర్వేస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మస్ట్ మీట్ ద స్పెసిఫిక్ ప్రొఫైల్ రిక్వైర్డ్. అంటే ఒక మంచి ప్రొఫైల్ ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే మంచి సర్వీస్ వస్తాయి. ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పింది అదే, మీ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ఇస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో 4 సార్లు చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ టైం పెద్దగా అనిపించినా కూడా మనం ఏం చేయలేము, దీనికి కొంచెం ఓపిక చేసుకొని చూసుకోవాలి. డబ్బులు కావాలంటే సర్వీస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐ మస్ట్ మీట్ స్పెసిఫిక్ ప్రొఫైల్ రిక్వైర్డ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా పెద్దగా ఉంది. నేను ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా గంటల టైం పట్టింది. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఓపికగా చూస్తేనే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నేను చేస్తున్నాను, నాకు ఆల్రెడీ అమౌంట్ వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ బోర్ ఫీల్ అయ్యి వదిలేసినా కూడా నాకు నష్టమేం లేదు. కాకపోతే ఇది ఇంట్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ కంట్రీ డూ యూ లివ్ ఇన్? మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. ఒక్కోసారి రిపీట్ అవుతాయి క్వశ్చన్స్, మనం దానికి సేమ్ ఆన్సర్ మళ్ళీ చేసుకోవాలి. 87 అయిపోయింది. 28, ద ల్యాడర్ టైమ్ బాక్స్. You can click on someone's username and which shows you that what task they have done. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమేమి టాస్కులు చేస్తారన్నది తెలుస్తుంది. అదర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ డూయింగ్, వాట్ టాస్క్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్. ఓకే, ఇది ఫస్ట్. ఇది వెన్ టేకింగ్ సర్వీస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్ ఎంటైర్ క్వశ్చన్ కేర్ఫుల్లీ టు థింక్ about each of the answer that get presented to you and choose the most truthful answer that applies to you. Important, read entire question carefully to choose ద ట్రూత్ఫుల్ ఆన్సర్. నిజమైన ఆన్సర్ క్లిక్ చేయాలంటే మనం టోటల్గా సర్వేను చదవాలి. కాబట్టి ఇది దాని ఆన్సర్. ఓకే, ఇంకేంటి లాస్ట్ 30th క్వశ్చన్. ఇది 97% అయిపోయింది. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? మళ్ళీ అడుగుతున్నాడు.
ఇక్కడ 97% ఉంది. ఇక్కడ చూడండి మనం ఎన్ని కరెక్ట్ చేసినాం, ఎన్ని రాంగ్ చేసాం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్, మీరు రోబోటా మనుషులా అనేది ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అడుగుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత పిక్చర్స్ వస్తాయి, అవి మాత్రం ఎవరిది వాళ్ళకే వస్తాయి, సేమ్ ఉండవు, దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పటిదాకా 30 క్వశ్చన్స్ అనేవి అందరికీ ఒకలాగానే ఉంటాయి. ఇక్కడ నుంచి ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మీరు క్లిక్ చేసి వెయిట్ చేయాలి. టిక్ మార్క్ వచ్చిన తర్వాత వెంటనే సబ్మిట్ కొడితే మళ్ళీ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇక్కడ మనకు క్యాప్చా అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ అయిపోయింది. యూ ఆన్సర్ 29 కరెక్ట్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పిన 30 క్వశ్చన్స్లో మనం 29 క్వశ్చన్స్ 29 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాము, 97% పాస్ అయినాము. సో మనకు అడిషనల్గా 10 cents బోనస్గా వచ్చింది. ఓకే, యూ హ్యావ్ నవ్ అన్లాక్డ్ మోర్ సర్వేస్ ఇన్ యువర్ అకౌంట్. మీ అకౌంట్లో ఇంకా చాలా సర్వేస్ ఓపెన్ అయినాయి, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నంత సంపాదించుకోవచ్చు. ఇక్కడ టైం బాక్స్ మీద మళ్ళీ వెళ్ళిపోండి, లాస్ట్ బ్యాక్ టు టైం బాక్స్ అని చెప్పేసి అంటున్నాడు. బ్యాక్ టు టైం బాక్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడికి వచ్చేసిన. ఇంతకుముందు 110 ఉండే, ఇక్కడ 120 అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, 110 ఉండే 120 అయింది. ఇక్కడ చూడండి అన్లాక్ సర్వీస్, ఇక్కడ మాకు సర్వీస్ అన్లాక్ అయినాయి. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే గెట్ స్టార్టెడ్ ఉంటే మీరు సర్వీస్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇది ఓపెన్ చేయగానే మీరు చూడాల్సింది, ఇక్కడ బాక్స్ ఉంది కదా, మెయిల్ బాక్స్ ఒకటి, పోస్ట్ కవర్ బాక్స్ లాగా ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అనేది వస్తాయి, ఏంటి సర్వీస్ వస్తాయి. ఏది ఉన్నా కూడా అది కంప్లీట్ చేయండి, చేస్తే మీకు డబ్బులు వస్తాయి వెంటనే. ఓకే, ఇక మనం అసలు పాయింట్కి వచ్చినామంటే ఇవన్నీ సర్వీసే ఫ్రెండ్స్. చలో ఇక చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోవచ్చు మనం. 75 cents వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి సర్వే చేసినామంటే 75 cents వస్తాయి, మామూలుగా కాదు. 75 cents అంటే ఎంత, $1 కంటే కొంచెం తక్కువ, $1కి తక్కువ. ఇది కూడా 75 cents, ఇది 87 cents. బాగా వచ్చాడు. ఇక్కడ 30 cents, 23 cents, 50 cents, దుమ్ము చేసుకోవచ్చు. ఇంకా 25 cents, 50 cents, $1. $1 ఇక్కడ $1 ఇచ్చినట్టు చూడండి. ఇంకేం కావాలి మీకు? చూడండి ఇక్కడ మీరు ఎన్ని సెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 25, 27, 35 ఇవన్నీ చేసినారంటే మీరు 1 day లోపల దాదాపు ఒక $10 అయిపోతాయి. ఇక మీరు నేను చెప్పేది అబద్ధమేం కావట్లేదు, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది. ఇంత బాగా ఉందన్నమాట. మీకు ఇక్కడ ఏమర్థమైంది, మనం ప్రొఫైల్ అంత బాగా ఇచ్చినాం కాబట్టి ఇంత కాస్ట్లీ సర్వీస్ వచ్చినాయి. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మనకు టైం సరిపోదు, మనకు డబ్బులు వస్తాయి కానీ టైం సరిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ టైం కూడా ఇస్తున్నాడు, ఈ సర్వే కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 8 minutes పడుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ 3 minutes పడుతుంది, ఇక్కడ 1 minute పడుతుంది, 1 minute పడుతుంది, ఇక్కడ 10 minutes పడుతుంది. అంటే మనకు సర్వేని బట్టి ఉంటుంది అనమాట. ఇది సర్వేల గురించి. ఇక కంటెంట్, ఇది ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనం చూసినట్లయితే జస్ట్ ఇది చూసినట్లయితే $3 cents వస్తాయి. ఇక్కడ చూడండి, చూద్దాం ఏం పోయింది. అది ఒక యాడ్ మీద మనం టిక్ చేసినాం. టిక్ చేసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం, అంతే. బ్యాక్ వచ్చేసిన పడ్డాయి. రిఫ్రెష్ చేస్తాను ఒకసారి, వచ్చింది చూడండి. 1.200 ఉండే 1.203 అయింది. ఇది చేస్తే మళ్ళీ 2 వస్తాయి, ఇది చేస్తే ఇంకోటి వస్తుంది, అట్లా చేస్తే వస్తూనే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, అవైలబుల్ టోటల్ 22 ఉన్నాయి. 22 మీరు చేసినట్లయితే మనీ అవైలబుల్ టు ఎర్న్ అనేది 24 ఉంది. మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఈ అమౌంట్ మీకు యాడ్ అయిపోతుంది. ఇది ఒక రకం. స్లైడ్ షోస్, ఇంకా నేను ఫాస్ట్గా చూసుకుందా పోదాం, ఇక చాలా టైం పడుతుంది. స్లైడ్ షోస్ ఇవి కూడా అంతే, సేమ్ అట్లనే చేసుకుంటూ పోవచ్చు. ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి ఈ రోజుకి, కాబట్టి మీకు 20 వస్తాయి. నెక్స్ట్ నైట్ ఫాల్ న్యూస్ చూస్తే కూడా వస్తాయి మీకు. ఇక చూడండి, వ్యూ షోస్ అని చెప్పేసి ఉంది. షోస్ మీరు చూసినట్లయితే కూడా వస్తాయి. ఎంగేజ్ చేసినట్లయితే కూడా వస్తాయి. ఇక్కడ వచ్చేసి పుష్ క్లిక్స్ చేస్తే కూడా వస్తాయి మీకు. ఇది చాలా ఈజీ. ఇది యాక్టివేట్ చేసినట్లయితే దీన్ని యాక్టివేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇది యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఏం డౌట్లు ఉన్నాయి అవన్నీ కూడా అడగచ్చు, దాంట్లో చూడొచ్చు. సెర్చ్ చేయడం మాత్రమే, కేవలం మీరు సెర్చ్ చేసినంత మాత్రాన్ని మీకు దానికి కూడా సెంట్స్ అనేవి ఇస్తారు. మీరు ఇవన్నీ కొంచెం క్లియర్గా చదువుకుంటే మీకు టైం తీసుకొని చదువుకున్నట్లయితే మనకు అన్నీ తెలుస్తాయి. వీడియోస్, ఇది మంచి ఆప్షన్. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ చూసింటారు, వీడియోస్ చూసినంత మాత్రమే మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఈ వీడియో చూడండి 1 cent వస్తుంది, ఈ వీడియో చూడండి 1, ఈ వీడియో చూడండి 1, ఇట్లా. ఇక్కడ చూడండి 6.006, 0.001, 0.001, 0.001 ఇవన్నీ చూడండి. మీకు వీటన్నిటికీ కంటే కూడా సర్వేస్ మీద ఎక్కువ వస్తాయి. ఇంతకుముందు చెప్పిన $1 దాకా ఒక్కొక్క సర్వే మీద వస్తుంది. ఇక 55 word స్లైడ్స్, ఇవి కూడా స్లైడ్సే. వీటికి కూడా మీకు ఈ విధంగా వస్తుంది. ఎన్ని ఉన్నాయి, టుడే స్లైడ్స్ చూడండి 48 ఉన్నాయి. 48 వస్తాయి మీకు, అంటే మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి టాస్క్లు. ఇక ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి. ఈ కంటెంట్లో వచ్చేసి మనకు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కంటెంట్లో, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎర్నింగ్ చేయడానికి.
టాస్క్లలో వచ్చేసి సబ్మిషన్స్ టాస్క్ అనేది ఒకటి ఉంది. ఈ టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ చేసి స్టార్ట్ ఏ న్యూ టాస్క్. ఇక్కడ మీరు న్యూ టాస్క్ మీద పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాస్కులు రేట్లు. ఇక్కడ చూడండి $2, 94 సెంట్లు, 50 సెంట్లు, 20 సెంట్స్. ఇవి చేయండి, ఎన్ని చేస్తారో చేసుకోండి, ఎంత సంపాదిస్తారో సంపాదించుకోండి. మనకేం అబద్ధం కాదు. మీకు డబ్బులు వచ్చిన తర్వాత అకౌంట్లో పడ్డ తర్వాత నాకు కామెంట్స్లో పెట్టండి. వర్క్ ఎవరెవరు చేస్తున్నారో కూడా కామెంట్స్లో పెట్టండి. $1.5 అంటే దాదాపుగా ₹100. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్లో మీకు ₹100 ఎవడని ఇస్తాడా? అంటే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. మీకు అవి సర్వే ఉంటుంది, దానికి సంబంధించిందే పనికొచ్చేటివే ఇస్తారు. వాళ్ళ టైంపాస్కి ఏమి ఇవ్వరు. వేరే కంపెనీస్ నుంచి వీళ్ళు అమౌంట్ తీసుకొని దాంట్లో మనకు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. మిగతా అమౌంట్ వీళ్ళు వెబ్సైట్ వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఓకే, రెఫరల్ లింక్ ఇది. మనం మీ యొక్క రెఫరల్ లింక్ ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు రెఫరల్ లింక్ ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు హోమ్ బటన్ మీద డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీ డాష్ బోర్డ్లో ఇక్కడ ఇట్లా కనబడుతుంది. మొబైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడకండి. మొబైల్లో 100% చేసుకోవచ్చు. ఈ విషయం నేను వీడియోలో ఫస్ట్లో చెప్పాలనుకున్నా, మర్చిపోయినా. ఇగో ఇది మీ రెఫరల్ లింక్ ఇక్కడ ఉంటుంది. మీకు రెఫరల్ లింక్ అని క్లియర్గా ఇస్తాడు. ఆ లింక్ మీరు కాపీ చేసి మీ వాట్సాప్లో పెడతారా, ఫేస్బుక్లో పెడతారా, ఎక్కడైనా పెట్టుకోండి. రెఫరింగ్ అయిపోయింది. రెఫరల్ ఇంతకుముందు చెప్పాను కదా, మీరు రెఫరల్ లింక్ ఎట్లా ఉంటుందంటే, మీరు రెఫరల్ లింక్ తీసుకొని ఎవరికి పంపించినా కూడా వాళ్ళకు ఇగో వాట్సాప్లో మీకు డైరెక్ట్గా షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ కాపీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మీ రెఫరల్ లింక్ డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫేస్బుక్లో కూడా అట్లనే ఉంటుంది, ట్విట్టర్లో కూడా అట్లనే ఉంటుంది, ఈమెయిల్లో కూడా పంపించవచ్చు మీరు వాళ్ళకు. సో ఇవన్నీ చేసుకొని మీరు రెఫరల్స్ని క్రియేట్ చేసుకోండి. వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే నా వీడియోని పంపించండి. మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అరే భయ్ దీంట్లో డబ్బులు బాగా వస్తాయి, మీరు చూసుకోండి, మంచిగా ఉన్నాయి, నాకు కూడా వస్తున్నాయి, మీరు జాయిన్ కాండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు కూడా రెఫరల్స్ వస్తారు, వాళ్ళు కూడా సంపాదించుకుంటారు, మీరు సంపాదించుకుంటారు. ఇది వచ్చేసి ఆఫర్ వాల్స్లో కూడా ఇక్కడ చూడండి ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా యాడ్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్స్, వీటన్నిటిని చూసినట్లయితే మనకు డబ్బులు వస్తాయి. మీది ఏంటిది, ఆండ్రాయిడా, ఐఫోనా, ఐప్యాడా? మన అందరిది ఎక్కువ ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేస్తున్నా. సేవ్ డివైసెస్ చేసిన. ఇదేంటిది, రివార్డు, డివైస్, కేటగిరీ, సార్ట్, యూజర్ టైమ్స్. ఇగో ఇదంతా 500 పాయింట్స్, 423, 106. ఇవన్నీ పాయింట్స్ ఎందుకు ఇస్తారంటే ఇవన్నీ టికెట్స్ లాగా కన్వర్ట్ అవుతాయి మీకు. తర్వాత ఇవన్నీ డబ్బులుగా మారిపోతాయి అనమాట. ఎవ్రీ థర్స్డేకి మీకు ఇవన్నీ కంప్లీట్గా కన్వర్ట్ అయిపోయి మీ చేతికి వచ్చేస్తాయి, అకౌంట్కి వస్తాయి. నెక్స్ట్ ఏంటిది, ఇగో దీంట్లో కూడా సేమ్ అట్లనే ఉంటాయి పాయింట్స్ మనకు, అవన్నీ వస్తుంటాయి. ఇంకా వచ్చేసి ఇవన్నీ సేమ్ అట్లనే ఉంటాయి, అన్ని రకరకాలుగా ఉంటాయి. మీరు ఒకవేళ చూసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. స్వీప్ స్టేకర్స్లో వచ్చేసి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది గిఫ్ట్లు అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను కదా గిఫ్ట్లు వస్తాయంటే ఏంటి, లాగింగ్ డైలీ, మీరు ప్రతిరోజు లాగిన్ అయినంత మాత్రాన్నే మీకు 100 ఎంట్రీస్ వస్తాయి. ఎంట్రీ టికెట్స్ 100 మీకు వస్తాయి. తర్వాత ఎనీ టాస్క్ యూ డూ 0.001 టాస్క్ చేసినంత మాత్రాన్నే మీకు ఒక ఎంట్రీ వస్తుంది. మీకు ఆల్రెడీ $1కు $2కు కూడా నేను సర్వేలు చూపించాను. అటువంటి సర్వేలు చేసినట్లయితే మీకు ఒక్క రోజులోనే దాదాపు ఒక 3000 2000 ఎంట్రీలు వస్తాయి. ఆ 3000 2000 ఎంట్రీలు ప్లస్ ఈ లాగిన్ అయినందుకు 100 ఎంట్రీస్, వీటన్నిటికీ కలిపి మీకు ఈ డ్రాలో వేస్తే ఎక్కడో దగ్గర మనకు సుడినోళ్ళకి తగులుతుంది కదా. ఒక కనీసం $5 రాకపోతే రాపోని మనం వర్క్ చేసుకుందాం. ఫ్రీగా వచ్చే దానికోసం ఎప్పుడు ఆశపడద్దు, మనకు ఉన్నది పోతుంది. రెఫరింగ్ సమ్మన్ టు టైంబాక్స్లో ఎవరినైనా మీరు రెఫర్ చేసినంత మాత్రాన మీకు 200 ఎంట్రీస్ వస్తాయి. అంటే మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది జాయిన్ అయితే మీకు 2000 ఎంట్రీస్ వస్తాయి. వాచింగ్ 1 వీడియో ఇన్ ఎంగేజ్ ట్యాబ్ 10 ఎంట్రీస్. ఇంతకుముందు మీకు ఎంగేజ్ ట్యాబ్ చూపించిన ఎంగేజ్ ట్యాబ్లో 1 వీడియోనే మీరు ఇచ్చినట్లయితే జస్ట్ 10 ఎంట్రీస్ వస్తాయి మీకు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ విన్నర్స్ ఉంటారు. ప్రీవియస్ విన్నర్స్ లిస్ట్ ఏదో ఉంటుంది. ఇక మన ఇండియా నుంచి ఒకరికి వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి $250 వచ్చినాయి అతనికి, మన ఇండియా నుంచే కదా. ఇక్కడ చూడండి ఇంకొకరికి $30, మన ఇండియన్ పర్సనే, అతనికి $10. తర్వాత ఇతను ఇక్కడ ఒక ఇండియన్కి $10. ఇక్కడ ఫోటోతో పాటు మనిషి కనబడుతున్నాడు మీకు, ఇక్కడ $10. ఇట్లా సెట్టింగ్స్లో చూసినట్లయితే మీరు పాస్వర్డ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు, పేమెంట్ మెథడ్ చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్, ప్రొఫైల్ పిక్చర్ కావాలంటే మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ మీ యొక్క ఫోటో మీద మీరు క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ అప్లోడ్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ అయితే మొబైల్ లోపల మీ ఫోటో గ్యాలరీ ఉంటుంది, ఆ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీకు కావాల్సినటువంటి ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్రాప్ చేసేసి దాన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేమెంట్ మెథడ్ చూద్దాం. ఇప్పటిదాకా మనం అన్నీ చూసినాము, డబ్బులు వస్తాయి ఎట్లా వస్తాయి అనేది అన్నీ తెలుసుకున్నాము. ఇక మరి మన పేమెంట్ మెథడ్ మన అకౌంట్కి, మన బ్యాంక్ అకౌంట్కి, ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు క్రెడిట్ కావాలి. అవి ఎట్లా వస్తుంది, ఫస్ట్ మీరు ఇక్కడ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయాలి. దీనికి రావాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ పైన ఉన్నటువంటి అన్నిట్లలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ అనేది ఇక్కడ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎలాంటి పేమెంట్ మెథడ్ కావాలనేది అడుగుతుంది. అడిగితే మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇవేవో ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. సెకండ్ చూడండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక హైలైట్ చూపిస్తా, ఇది చూడండి. ప్లీజ్ నోట్, యూజర్ ఫ్రమ్ ఇండియా డు నాట్ నీడ్ టు రిజిస్టర్ ఫర్ ట్రాన్స్ఫర్ వైర్. జస్ట్ ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ బిలో అండ్ we will send the payment direct to your bank account. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే చాలు, మనకు డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి, సిటీ పేరు ఇవ్వండి, పిన్ కోడ్ ఇవ్వండి, అప్డేట్ పేమెంట్ మెథడ్ కొట్టేసేయండి. ఇంతే. దీంతో మీ పేమెంట్ మెథడ్ అప్డేట్ అయిపోతుంది. పేమెంట్ మెథడ్ అప్డేట్ అయిపోతే మీకు ఎప్పుడైతే మినిమం పే అవుట్ దీంట్లో $10 ఉంటుంది. $10 యాడ్ కాగానే $10 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన, ఈ $10 రాగానే వెంటనే మీకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. అయితే దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అన్నిటికంటే ముందు మీకు పేమెంట్ కావాలి అంటే ఫస్ట్ మీ యొక్క ఐడిని వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ ఐడి వెరిఫికేషన్ కాంది మీకు $10 అయినా కూడా డబ్బులు రావు. దానికి ఏం చేయాలి, ఇక్కడ వెరిఫై ఐడి ఉంది లాస్ట్కి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ $10 వచ్చిన తర్వాత మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు $10 దీంట్లో రాలేదు కాబట్టి దీంట్లో ఆప్షన్ కనిపించదు. $10 రాగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటిది, మీ యొక్క ఫోటో ఎట్లా ఉండాలి అంటే, ఇట్లా మీరు మీ ఫోటోని సెల్ఫీ తీసుకోండి. ఇక్కడ ఒక వైట్ పేపర్ మీద టైమ్ బాక్స్ అని రాసేసి ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ ఫోటో అప్లోడ్ చేయాలి. ఒకటోది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నేను, కావాలంటే. ఒకటేంటి, ఫస్ట్ మీరు టైం బాక్స్ మీద ఇట్లా ఒకటేంటి, మీ ఫోటోని ఇట్లా ఒక వైట్ పేపర్ మీద టైం బాక్స్, మీ ఫోటోని ఒక టైం బాక్స్ మీద, మీ ఫోటోని ఒక వైట్ పేపర్ పట్టుకొని ఆ వైట్ పేపర్ మీద టైం బాక్స్ అని రాసి ఇట్లా ఫోటో దిగాలి. ఫోటో దిగి దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఎప్పుడు మీకు $10 కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కోసం, మీ ఐడి వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఒకటో రూల్ ఇది. మీరు ఎలాంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది రెండో దాంట్లో అడుగుతాడు, ఆప్షనల్ మాత్రమే, అది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మూడోది ఏంటిది, మీ ఫేస్బుక్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఫేస్బుక్ ఐడిని మీరు కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కంప్లీట్ చేసి మీరు అప్డేట్ చేసినారనుకోండి, అప్డేట్ చేసినట్లయితే మీ పేమెంట్కు సంబంధించినటువంటి ఎలాంటి రిక్వెస్ట్లు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. $10 ప్రతిసారి మీరు $10 కంప్లీట్ అయినప్పుడల్లా మీకు థర్స్డే వస్తుంది. మీకు ఈ వారంలో మీకు ఒకవేళ $100 వచ్చినట్టయితే $100 మీ అకౌంట్కి యాడ్ అవుతాయి. అంటే $7,500 మీ అకౌంట్కి యాడ్ అవుతాయి డైరెక్ట్గా, ఎలాంటి రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఈ వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్స్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. కంప్లీట్ చేసుకోండి, వర్క్ చేసుకోండి. మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేదు కాబట్టి చేసుకోవచ్చు. ఇక నమ్మితే నమ్మచ్చు, లేకపోతే అది కూడా మీ ఇష్టం. అది మనం దానికి ఏం చేయలేము. ఓకే, మరి ఉంటా. బాయ్, జై హింద్.